ఇప్పుడు తిరుమల అంటే ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎంత పవిత్రంగా భావిస్తారో ఇప్పుడు మనం ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. కానీ ఎన్నిసార్లు చెప్పినా రాజకీయాలకు నిలవగా దాన్ని మార్చొద్దని చెప్తున్నారు. రాజకీయాలకు నిలవగానే మారుతుంది. ప్రతిరోజు తిరుమలనే ఒక సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా పెట్టుకుని అన్ని పార్టీలు రాజకీయాలు చేయడం చూస్తున్నాం. ఇప్పుడు కూడా ప్రస్తుతం విగ్రహ ఆగ్రహ జ్వాలలు రగలడం కూడా మనం చూస్తున్నాం. నిన్న కేసులు నమోదు కావటం, బొమ్మల గారి మీద ఇలా రకరకాలుగా జరుగుతున్నాయి. ఏంటి అసలు ఎందుకు ఒక ధార్మిక క్షేత్రాన్ని, ఒక ఆధ్యాత్మిక క్షేత్రాన్ని పట్టుకుని ఎందుకు ఇంతలాగా చేయాలని తలంపు ఎందుకు వస్తుంది? అసలు పార్టీలు ఎందుకు ప్రతి విషయంలో దీన్ని ప్రతిదాన్ని పాయింట్అవుట్ చేస్తున్నాయి? సార్, ఇక్కడ మీరు అడిగింది కరెక్టే. రాజకీయంగా వచ్చేటప్పటికి వీళ్ళు భగవంతులు కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. నిన్నటి జరిగిన విషయంలో కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారికి ఆయనకి ఎప్పుడో లేని భక్తి భక్తి వచ్చేసి అక్కడ కొబ్బరికాయ కొట్టేసి వెంటనే పూజలు చేసి ఇలాంటి దేవాలు. సార్, ఒక శిల్పి చెక్కేటప్పుడు దాన్ని ఎన్నో విధాలుగా దాన్ని చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు దాన్ని కూడా తీసుకుని వచ్చి ఒక రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలంటే, గతంలో ఆయన చైర్మన్ గా పనిచేసినప్పుడు కూడా ఆ విగ్రహం అక్కడే ఉంది. ఆ రోజు ఆయన కంటికి ఆయన అదే దారిలో ఎంతుంటాడో వస్తుంటాడు. ఆ రోజు ఆ విగ్రహం ఆయన కనపడిన దాన్ని కూడా రాజకీయం చేయడానికి ఈ రోజు దాన్ని ఆ విధంగా వాడుకుంటాడు. అప్పుడప్పుడు ఉన్నట్టుండి గమక్కని గుర్తొచ్చేస్తుంది ఆయనకి, ఏదో హిందూ ధర్మమో ఏదో అనేసి. ఈ మధ్య కూడా ఒకసారి కొన్నిట్లో మునిగేసి వచ్చి నేను అఖిలాండం దగ్గర వచ్చి కర్పూరం వెలిగించే హారతి అలాంటివి చేసేటప్పుడు గుండు కొట్టుకొని దేవుడి దర్శనానికి వెళ్ళండి. ఏం చేశారు మీరు రండి, మీకు ఖచ్చితంగా మీరు ఆస్వాదిస్తాము, హిందూ ధర్మాన్ని మీరు పాటిస్తున్నారా లేదా అనేసి. గత ప్రభుత్వంలో టీటీడీ బోర్డులో దాదాపు 85 మంది బోర్డు మెంబర్లు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు, స్పెషల్ ఇన్వైటీలు అనే పేరుతో 85 మంది బోర్డు మెంబర్లు వేసి ఎంత అపవిత్రం చేశారంటే, వాళ్ళకి ప్రతి ఒక్కరికి రోజు ఒక 10-15 విఐపి లెటర్లు, అంటే బిజినెస్ యావత్తు మొత్తం బిజినెస్ అబ్బుగా చేసుకునేసి ఏ విధంగా చేశారని ప్రతి ఒక్కరికి మనకు తెలిసింది. దాంట్లోనే మనం ఈ రోజు ఖచ్చితంగా అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ఒక డిక్లరేషన్ ఇవ్వాలప్పుడు అది ఇవ్వరు. అదేవిధంగా మేము ఎన్నోసార్లు అడిగినప్పుడు ఆయన దాని డిక్లరేషన్ కూడా మేము ఎన్నోసార్లు, కిరణ్ కుమార్ కూడా చాలా సార్లు ఇలాంటి విషయాల్లో స్పందించారు. ఎందుకంటే హిందూ ధర్మం తిరుపతిని రాజకీయ విధంగా చూడొద్దండి. ఎందుకంటే హిందూ ధర్మం మీదనే మనం ఉండేటప్పుడు దాన్ని ప్రతి ఒక్కదాన్ని రాజకీయం చేసి మీరు దాన్ని ఏదో మైలేజ్ తెచ్చేసుకుందాము, ఉన్న దీన్ని అపవిత్రం చేద్దామని అనుకుంటే ఖచ్చితంగా కొద్దిగా పరిస్థితి. సార్, తిరుపతిలో ఇందాక కిరణ్ కుమార్ చెప్పినట్టు అలిపిరిలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గోవింద నామాలతోనే భక్తి శ్రద్ధలతోనే వెళ్ళాలే. కానీ మీ వ్యాపారాల కోసం ఊరికే వచ్చి మా దగ్గరికి వచ్చి మాట్లాడము, ఇది అలా మాట్లాడడం అనేది కూడా ఖచ్చితంగా అంగీకరించాం. బిఆర్ నాయుడు గారు తీసుకోవాల్సిన చర్యలు అయితే మాత్రం ఖచ్చితంగా ఇంకా చాలా వరకు గట్టిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్య మతస్థులు ఉన్న వారిని గతంలో మొన్నటికి ఒక వారం 10 రోజుల క్రితం బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఎవరెవరైతే అన్య మతస్థులు ఉన్నారో వాళ్ళంతకు వాళ్ళు వచ్చి మీరు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటారా లేదా మీరు వేరే శాఖకు మారిపోతారా అది తీస్తాం, కానీ మేమే ఏరైతే ఖచ్చితంగా సస్పెండ్ చేసి డిస్మిస్ చేస్తామని కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. ఇలాంటి కఠినాత్మైన చర్యలు, ఎందుకంటే మన హిందూ ధర్మం యావత్ భారతదేశంలో సార్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ కంపేర్ చేసామంటే ఈ రోజు నరేంద్ర మోడీ గారు 3 సార్లుగా ప్రధానమంత్రి అయినప్పటి నుంచి యావత్ భారతదేశంలో హిందూ ధర్మం మీద ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ప్రతి ఒక్కరిలో పరివర్తన మారాలి. ఎందుకంటే మిమ్మల్ని బలవంతంగా మేము మార్చం కాదు, మీరు ఏదో ఆశ పెడితే వాళ్ళు క్రైస్తవ మతానికి అన్ని మతస్థులకి వెళ్ళిపోతున్నారు కదా, అక్కడ పోయి వాళ్ళు చేసేది ఏం లేదు సార్, లబ్ధి కోసం చిన్న లబ్ధి కోసం పోతున్నారు. కానీ ఇలాంటివి కూడా ఖచ్చితంగా అరికట్టే గత 15 సంవత్సరాలు మనం అంతకుముందుకి ఇప్పటికి చాలా వరకు మార్పు అయితే భారతదేశంలో కావచ్చు దీంట్లో కానీ మనకున్న చిన్న పరిస్థితుల్లో గత 5 ఏళ్ల ప్రభుత్వంలో మాత్రం టీటీడీ మాత్రం బస్టు పట్టింది. అన్ని మతస్థులు ఎక్కువ చేరడము, అదే విధంగా ట్యాక్సీ వ్యాపార సంస్థలు, ట్యాక్సీలు కానీ తట్టలు కానీ కొండపైన చిన్న షాపులు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవనోపాధి కోసము అన్ని మతస్థులు వచ్చి కొండ మీద చేరడంతో ఇలాంటి జరిగినాయి. దీని మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునేసి వెంటనే ఎవరెవరైతే అన్ని మతం మీకు శిక్షగా తీసుకుంటారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు మార్పులు చేర్పులైతే మాత్రం యావత్ ఆలయాల్లో కానీ ఎస్పెషల్లీ టీటీడీ దీంట్లో కానీ ఖచ్చితంగా దీన్ని మేము ఎందుకంటే గతంలో తిరుమల అంటే ఈ రోజు ఎంతమంది భక్తులు ఆలయానికి వచ్చారు, ఎన్ని కానుకలు సమర్పించారు, ఎక్కడ ఖాళీలు ఉన్నాయి, ఇలాంటి సమాచారం వచ్చింది. ఇప్పుడు తిరుమలను కొడుతుంటే ఈ నాయకుడు ఏమన్నాడు, ఆ నాయకుడు ఏమన్నాడు, ఇదే సరిపోతుంది అసలు. ఇప్పుడు గతంలా కాదు సార్. మీ ద్వారా నేను ఒకటే కోరుకోను, దయచేసి తిరుమల తిరుపతిని మాత్రం
రాజకీయాలకి వాడుకోవద్దండి. మీరు ఇంకా వేరే ఎక్కడన్నా మీ రాజకీయాల గురించి మాట్లాడి తప్పితే మా హిందూ తత్వం గురించి, మా దీని గురించి రాజకీయాలను మాత్రం దయచేసి వాడుకోకండి. మీకు రాజకీయాలు చేయాలనుకుంటే వేరే విధాలు చేసుకోండి. మా రాజకీయ లబ్ధి కోసం, మీ మైలేజ్ కోసం. ఖచ్చితంగా దేవుడు ఒప్పుకునే పరిస్థితి అయితే లేదు మీరు చేసే ప్రవర్తనలో. మీరు చేసిన ప్రవర్తన ఒక్కసారి అవకాశం రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. ఇచ్చిన ప్రవర్తన సరిగ్గా వాడుకోకపోవడంతో రాష్ట్ర ప్రజలే, అదే విధంగా భగవంతుడు ఆశిస్తూ రాష్ట్ర ప్రజలే మీకు 11 సీట్లు ఇచ్చారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇక మీదట ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం వచ్చే పరిస్థితే లేదు. ఎందుకంటే హిందూ విధానాలకి అడ్డు కట్టేసి హిందూ గుళ్ళలో వచ్చే డబ్బుల్ని తీసుకుపోయి వేరే చోట దాన్ని వాడుకోవడం, వ్యాపార సంస్థలకి దానికి దీన్ని వాడుకోవడం. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 4 సంవత్సరాలు వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. ఎట్లాంటి అసలు ఆయన ఎంత ఇదిగా దానికి ముందే చూసాం సార్. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు డిక్లరేషన్ ఫామ్ నేను క్రైస్తవుడిని సరించి దీన్ని చాలా సార్లు మీ ఛానల్లో కూడా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడే నేను మాట్లాడాను. మీరు ఆ రోజు డిక్లరేషన్ ఫామ్ దేనికి ఇచ్చారు? క్రైస్తవుడిని ఎంపీ డిక్లరేషన్ ఫామ్ లో ఇచ్చారు. కానీ మళ్ళా మీరు ఏ విధంగా అసలు వెంటనే మీరు రాజకీయ ముసుగు వేసుకునేసి నేను హిందువుని అనేసరి ఇమ్మీడియట్ గా మారిపోయేసి టిటిడి బోర్డు చైర్మన్ తీసుకునేసి ఏ విధంగా 84-85 మంది పెద్ద జంబో జట్టు ఒక ప్యానెల్ వేసుకునేసి ఎవరో వ్యాపార సంస్థలు సార్, ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క ఎంపీ గతంలో దాదాపు 50-100 మందితో విఐపి బ్రేకులు. రోజా గారు అయితే ఎస్పెషల్లీ పరిగెత్తుకుంటా వచ్చేస్తారు. ఒక 100 మందిని అడిగేసుకునేసి విఐపి బ్రేకులు. వాళ్ళ దగ్గర ఏ విధంగా లబ్ధి పొందారో కూడా తెలియదు. ఇది ఖచ్చితంగా జరిగిన విషయాలే. మేము ప్రస్తావించిన మాటలు ఇవన్నీ కూడా గతంలో కూడా ఇలాంటివి ఖచ్చితంగా ఇక మేము జరిగే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మీకు చెప్తున్నాను, మీరు హిందూ ముసుగేసుకునేసి మీరు రాజకీయాలు చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా రాజకీయాలు పక్కన పెట్టేసి హిందూ ధర్మం, దైవం వేరు, రాజకీయం వేరు. దైవాన్ని దైవంగానే భావించాలా, రాజకీయం చేసుకుంటే రాజకీయం చేసుకోండి. అలాంటివి తప్పితే మీరు ఇక్కడ తిరుపతికి వచ్చి మీరు రాజకీయం చేయాలనుకుంటే ఖచ్చితంగా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇక మీదట హిందూ ధర్మ పరిషత్తులో కూడా ఖచ్చితంగా దీన్ని ఇంకా గట్టిగా తీసుకెళ్లి ఎక్కడైనా సామాన్య ప్రజల్లో కూడా కొద్దిగా మార్పు అయితే రావాలి. ఎందుకంటే ఒక చోట చూసామనుకోండి ఇలాంటివి జరుగుతున్నప్పుడు వాళ్ళు కూడా 10 మందికి ప్రస్తావించి దాన్ని పబ్లిక్ లో తీసుకొచ్చారనుకోండి ఇలాంటి నెక్స్ట్ జరగవు. ఎందుకంటే యాక్షన్ తీసుకునే విధాల్లో డిఫరెన్స్ ఉంటాయి. ఇలాంటి ఖచ్చితంగా జరగకుండా మేము ఖచ్చితంగా కాపాడుకుని హిందూ ధర్మాన్ని ముందుకు పోతాం అనేసి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా. ఒకే ఒక విషయం, గతంలో తిరుపతి గంగమ్మ జాతర అంటే తిరుపతిలో మా ఎలవేల్పు, తిరుపతిలో మా స్థానికంగా ఎలవేల్పు గుడిని పునర్నిర్మించడానికి జగన్ గారు వైసీపీ ప్రభుత్వంలో దాన్ని పునర్నిర్మించారు. అప్పుడు ఆగమ శాస్త్రాల పర్మిషన్ ఏం తీసుకోలేదు. సరే మీరు డెవలప్ చేస్తారు గుడిని, గర్భగుడిని వదిలేసి మిగతా డెవలప్ చేస్తారు. సరే పునర్నిర్మించి మళ్ళా ఓపెన్ చేసేటప్పుడు ఒక డెకరేషన్, ఫ్లవర్ డెకరేషన్ చేశారు సార్. జేఏ పెట్టి గన్ను పెట్టారు సార్. ఏది పవిత్రమైన గుళ్ళో జేఏ పెట్టి గన్ను పెట్టారంటే జగన్ ఎలా ఉంటారు? హిందూ దేవాలయాల్లో ఇలాంటి సంస్కృతి మేము ఆ రోజే దాన్ని కూడా ప్రస్తావించాం. కానీ వాళ్ళు ఏ మాత్రం లెక్క చేయలేదు. ఇలాంటివి వచ్చినాయంటే హిందూ ధర్మం మీద వాళ్ళకు ఉన్న నమ్మకాలు ఏంటి, వాళ్ళు చేస్తున్న పరిస్థితులు ఏంటి, ఇలాంటి ఖచ్చితంగా చర్యలు రాదు. ఇంకా వాళ్ళు చేసిన గతంలో దీన్ని కూడా ఖచ్చితంగా గంగమ్మ గుళ్ళు ఎలాంటి ఇప్పుడు కొత్తగా పాలక మండలి తెచ్చింది, ఖచ్చితంగా చర్యలు తీసుకునేసి మేము ముందుకు పోతామని తెలియజేసింది.